రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి అత్యంత పెద్ద బాధ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మామూలుగా కాదు. ఎందుకు వ్యతిరేకత వచ్చింది చెప్పనా? రియల్ ఎస్టేట్ మొత్తం డమాల్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ డౌన్. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. భూముల వాల్యూ తగ్గిపోయినాయి. రియల్ ఎస్టేట్ లేక అంత ఆగమాగం అవుతురు. రియల్ ఎస్టేటర్లు మొత్తం ఆగమవుతురు. రేవంత్ రెడ్డికి ఉప్పల్ కాడ భారీ భారంగా సభ పెడితే బగాయత్ కాడ రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఫ్లకార్డులు పట్టుకొని నిల్చున్నారు. నీ వల్ల మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయింది, నీ వల్ల భూముల ధరలు మొత్తం తగ్గిపోయినాయి, ఆగమైపోయింది, మా బతుకులు ఆగమున్నాయి, మా షెటర్లు మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, అసలు ఏం చేస్తున్నావు ఏం కథ అని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వాళ్ళు ఫ్లకార్డులు పట్టుకున్నారు. అంటే అంత ఘోరమైన పరిస్థితి వచ్చింది. ఫస్ట్ రియల్ ఎస్టేటు, రెండోది మీ అందరికీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, హైడ్రా వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎత్తున డ్యామేజ్. అంతకుమించి నేనేం చెప్పా, ఇక మీకే అర్థం కావాలి. రేవంత్ రెడ్డి చేసిన పెద్ద పెంట ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని చెప్పి రేవంత్ రెడ్డి పేదవాళ్ళ ఇల్లు మొత్తం నీలమట్టం చేసింది. ఎక్కడ పడితే అక్కడ దాదాపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంత కాదని ఒక 5,000 ఇండ్లు ఖతం చేయలే అంటవా? ఒక 5,000 ఇండ్లు ఉంటాయి కదా, 5,000 10,000 ఇండ్లు వేసుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఓ 5-10,000 ఇండ్లు రేవంత్ రెడ్డి మొత్తం నీలమట్టం చేసేసిండు. దగ్గర హైదరాబాద్లో అయితే ఒక 2-3 వేల ఇండ్ల దాకా మొత్తం రేవంత్ రెడ్డి కులగొట్టేసిండు. ఎందుకు కులగొట్టిండో తెలియదు. ఆ ఇండ్లకు నీళ్ళ పన్ను ఉన్నది, కరెంట్ బిల్లు ఉన్నది, ఇంటి పన్ను ఉన్నది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, రిజిస్ట్రేషన్ కూడా అయింది. రిజిస్ట్రేషన్ ఉన్నా కూడా అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందని చెప్పి రేవంత్ రెడ్డి కూల్చేసిండు. ఇప్పుడు నిజంగానే ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉందని అనుకుంటే మరి రిజిస్ట్రేషన్ చేసేటోనికి తెలియలేదా? కరెంట్ బిల్ ఇచ్చేటోనికి తెలియలేదా? ఇంటి పన్ను ఇచ్చేటోనికి తెలియలేదా? నల్ల పన్ను ఇచ్చేటోనికి తెలియలేదా? మళ్ళీ వాళ్ళు ఎట్లు ఇచ్చిరు ఇవన్నీ? అంటే రేవంత్ రెడ్డి ఏదో గొప్ప చేద్దాం అనుకున్నాడు, డమాల్ అయిపోయాడు, బోర్లా పడిపోయాడు అన్న. కాబట్టి హైడ్రా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకత ఉన్నది.